సింగరేణి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్. రాబోయే 5 ఏళ్లలో 50 కోట్ల టర్నోవర్ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ పరిధిలోని RG3, OCP2, అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏరియాలలో సింగరేణి CMD పర్యటించారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో 50 లక్షలతో నిర్మించిన స్టోర్ రూము, సంక్షేమాధికారి కార్యాలయాలను బలరాం నాయక్ ప్రారంభించారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలు, సంస్థను ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. చాలా సార్లు మనము రివ్యూ అనేది వీడియో కాన్ఫరెన్స్ గా హైదరాబాద్ నుంచే చేస్తుంటాం. అన్ని ఏరియాస్ నుంచి GMలు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ఏజెంట్స్, మైన్ మేనేజర్స్ అంటే ముగ్గురు మాత్రమే ఉంటారు. చాలా విషయాలు మనము గనులను సందర్శించకపోవడము, చాలా సార్లు మైన్లకు రాకపోవడము అనేది ఉండడం వల్ల పూర్తి సమాచారం అది ఉండదు. కొన్నిసార్లు మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది అండ్ డిస్పాచెస్ కొద్దిగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము అన్ని గనులని మీరు చూసి ఉంటారు. అటు మనము కోలేటి, హైరేగూడ నుంచి మందమర్లోని అన్ని అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్, అలాగే శ్రీరాంపూర్లోని అన్ని అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్, అలాగే మన RG1, RG2, RG3 అండర్ గ్రౌండ్ మైన్స్, OC కంపెనీ CMD గా తిరుపతి MPU వర్సిటీ సమీపంలో